గ్లౌం గం గణపతయే నమః. నేను మీ కాకునూరి. మన దేశంలో గణపతి ఆలయం లేని గ్రామం లేదు. గణపతి అందరినీ ఒకటిగా చేసేటటువంటి మహత్తరమైన దివ్యమైన శక్తి. హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన శివాజీ మహారాజు అర్చించిన గణపతి ఆలయం కూడా ఈ ఆలయాలలో ఒకటి. ఒక్క ఆలయం కోటాను కోట్ల మందిని సంఘటితం చేయగల శక్తి కలది. అలాంటి ఆలయమే కస్బా గణపతి ఆలయం. 1763వ సంవత్సరంలో మరాఠాల సామ్రాజ్యం స్థిరపడుతున్న తరుణంలో భోస్లే కుమారుడు శివాజీ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి తరుణంలో శివాజీ మహారాజు తల్లి జీజాబాయి ఈ గణపతినే స్థాపించి అర్చించి అనంతరం ఆ గణపతికి ఇచ్చిన మహత్తరమైన శక్తితో తన కుమారుడిని అత్యంత అమానవీయ చేష్టలతో సమస్త భారత భూఖండాన్ని అతలాకుతలం చేస్తున్న ఆనాటి పాలకులను ఎదిరించేటటువంటి మహావీరుడిగా మరాఠా యోధుడిగా తీర్చిదిద్దగలిగింది. శివాజీ మహారాజు అర్చించిన ఆ గణపతి కస్బా గణపతి. పూణే నగరానికి సమీపంలో ఉన్న ఈ గణపతిని కస్బా గణపతి సాహెబ్ దర్బార్ అని పిలుస్తారు. చరిత్రకు తెలిసినంత మేరకు 1663వ సంవత్సరం నుంచి ఈ ఆలయం అర్చనలో స్వామి సేవలను స్వీకరిస్తూ మనకందరికీ నేటికి అందుబాటులో ఉంది. ఆలయంలో ఉండే అర్చనలు ప్రాంతీయ విధానాలకు లోబడి ఉంటాయి. 1663 నుంచి క్రమేణా ఈ ఉద్దేశ్యాన్నే గణపతి ఆరాధననే ప్రధానంగా స్వీకరించిన దేశీయ యోధులు ఆంగ్లేయులను ఎదుర్కొనే తరుణంలో మళ్ళీ ఆనాటి శివాజీ మహారాజు ఏ విధంగానైతే భారతీయేతరులను ఎదుర్కొనే సమయంలో గణపతిని ఆధారంగా స్వీకరించాడో, కస్బా గణపతిని ఊతగా స్వీకరించాడో, అదే సంప్రదాయాన్ని కొనసాగించిన లోకమాన్య బాలగంగాధర తిలక్ 1891-93 ఈ సంవత్సరాలలో ముంబై నగరంలో లాల్బాగ్ క్షేత్రంలో లాల్బాగ్ బాద్షా అని నేటికి మనం పిలుచుకునేటటువంటి గణపతిని ఆధారంగా చేసి మనలో దేశభక్తిని పెంపొందింపజేసే ప్రయత్నం చేశాడు. నాటి శివాజీ మహారాజు పూజించిన ఆ గణపతి ఆలయం కస్బా గణపతి ఆలయం నేటి దేశభక్తిని అణువణువునా నింపుకొని మనందరినీ సంఘటితం చేసిన లోకమాన్య స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన బాలగంగాధర తిలక్ అర్చించిన ఆలయం లాల్బాగ్ ఆలయం. ఇలాంటి ఆలయాలు దేశంలో కోకొల్లలు. ప్రతి ఇంటా ఉండే గణపతిని ఇలా మనం సంకల్పం చేసినట్లయితే ప్రతి ఇంట్లో ఉండే ప్రతి పిల్లవాడు కూడా శివాజీ మహారాజు అవుతాడు. ప్రతి ఇంట్లో ఉండే ప్రతి పిల్లవాడు కూడా తిలక్ అవుతాడు. ప్రతి ఇంట్లో ఉండే ప్రతి కుమార్తె బాలిక కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అవుతుంది. దేశభక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. కస్బా గణపతి ఆలయాన్ని దర్శిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.